మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ని నమ్ముకుంటే మనల్ని కూడా నట్టేట్లో ముంచేస్తారు. ఈ డైలాగ్ ఎవరో అంటం కాదు, జగన్మోహన్ రెడ్డి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, సరే ఓడిన ఎమ్మెల్యేలు ఎలాగూ జగన్మోహన్ రెడ్డి మీద అంతే ఆగ్రహంతో ఉన్నారు. చాలా సఫికేషన్ ఉంది ఆ పార్టీలో. అటు ఓడిపోయిన ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. బట్ ఇదే సమయంలో చూసినట్టే గెలిచిన వాళ్ళకి నిన్నటి వరకు ఒక హోప్ ఉండేది కొంతమన్నా. ఎలాగలాగా మళ్ళీ 2024 నాటికి జగన్మోహన్ రెడ్డి పోరాటమో, లేకపోతే ఆయన పాదయాత్ర చేస్తేనో, లేకుంటే జనంలో ఉండే ప్రయత్నం చేస్తేనో, కూటమి తప్పుల్ని తాము సరిగ్గా కార్నర్ చేస్తేనో తాము మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక స్కోప్ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా పార్టీ లేదు ఇప్పుడు. ఇక అటు జనసేన బీజేపీ కూడా కూటమిలో కలిసి, టీడీపీతో కలిసే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. షర్మిల ఎంత ఫైట్ చేస్తున్నా విభజన గాయం నుంచి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ తిరిగి లైమ్లైట్లోకి వచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఏకైక ఆల్టర్నేటివ్గా వైఎస్ఆర్సీపీనే ఉంది. కాబట్టి తమకి ఆ వాక్యూమ్ ఉంటుంది 24కి అని కూడా కొంతమంది పాపం ఎమ్మెల్యేలు లెక్కలేస్తూ వచ్చారు మొన్నటి వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి తీరు చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కీలక నిర్ణయాలు చూసిన తర్వాత వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధమనే ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. చాలామంది అంతర్గతంగా ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయం వాళ్ళని అంతగా బాధిస్తుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో, 2014లో అధికారం అనుకున్నారు ఆయన. బట్ ఉప ఎన్నికలు ఆయన పార్టీ పెట్టిన తర్వాత, తన తండ్రి మరణం తర్వాత ఉప ఎన్నికల్లో ఆయన ఆ రోజున జైల్లో ఉన్నారు అక్రమాస్తుల కేసులో. తల్లి చెల్లి ఆయన తరపున ప్రచారం చేస్తే ఉప ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది ఆల్మోస్ట్. జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీగా ఒక థమ్మింగ్ మెజారిటీతో కడప నుంచి గెలవడం జరిగింది. రెండోసారి విజయం ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అప్పట్లో పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే ఉప ఎన్నికల్లో ఆ స్థాయి రిజల్ట్ అనేది అది రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక సంచలనం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత తెలంగాణ ఎఫెక్ట్ కూడా, తెలంగాణ రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కూడా వైఎస్ఆర్సీపీ మీద పడింది. 14లో ఒక అనుభవం ఉన్న నేత కావాలని జనం అనుకున్నారు. చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. అక్కడి నుంచి చూస్తే 2014 తర్వాత 19 వరకు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం పాదయాత్ర పేరుతో జనంలోనే ఉండి చేసిన ప్రయత్నం కావచ్చు, షర్మిల విజయం లాంటి వాళ్ళ ఎఫర్ట్ కావచ్చు, ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్తోని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ ఉన్నారో ఆయనలాగే ఆయన కొడుకు కూడా పరిపాలన చేస్తారనో, ఆయనలాగే ఆయన పాలన ఉంటుందనో జనం అనుకున్నారు. అందుకే వైఎస్ బిడ్డను ఒకసారి ముఖ్యమంత్రిగా చూద్దామని అనుకున్నారు. ఒక్క ఛాన్స్ వేవ్ కూడా గట్టిగానే పనిచేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక 151 సీట్లతోని, ఒక థమ్మింగ్ మెజారిటీతోని ఆయన సీఎం కావడం జరిగింది 2019 ఎన్నికల్లో. దెన్ అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ప్రజావేదిక కూల్చడంతోనే జగన్మోహన్ రెడ్డి తన విధ్వంసం ఎలా ఉంటుంది అనేది చూపించగలుగున్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు చెప్పే మాట 35 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇక 35 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేవాళ్ళు. ప్రతి వాళ్ళ గుండెల్లో, ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా తన తండ్రి తరహాలోనే తన ఫోటో ఉండాలని చెప్పేవాళ్ళు. అవును, జగన్మోహన్ రెడ్డి ఫోటో అందరికీ గుర్తుంది. ఎందుకంటే ఈరోజు ఆఖరికి పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో ముద్రించి అందరికీ గుర్తుండేలా చేశారు కూడా. ఒక వికృత క్రీడను, ఒక పాలన, ఒక వెండెట్టా పాలిటిక్స్ ఎలా ఉంటుందని దానికి కొత్త అర్థాన్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని వణిగిపోయేలాగా చేశారు ఆయన. నిజంగానే ఆయన అనుకున్నట్టుగానే ఆ యాంగిల్లోనే చేసి చూపించగలిగారు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి జరిపించిన ఒక వెండెట్టా పాలిటిక్స్ కావచ్చు, ఒక వికృత క్రీడను కావచ్చు సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా అటు ప్రత్యర్థులను టార్గెట్ చేసి వాళ్ళ పేరే వినిపించకుండా చేయాలనే ప్రయత్నం కానీ, ఇంకా గట్టిగా మాట్లాడితే తను ఎదిరించిన వాళ్ళని భౌతికంగా ఎలిమినేట్ చేసే ప్రయత్నం కానీ, ఈ 5 ఏళ్ల పాటు అదే నడుస్తూ వచ్చింది. రాష్ట్రం దాదాపు 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అందరికీ తెలిసిందే. రాష్ట్రాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో నిజంగానే రివర్స్లోకి తీసుకెళ్లారైనా. అంతేకాదు అటు పోలవరాన్ని, ఆంధ్రుల జీవనాడి అని చెప్పుకునే పోలవరాన్ని కూడా పడుకోబెట్టారు. అంతేకాదు పీపీఎల్ని కూడా రద్దు చేశారు ఆయన. రివర్స్ టెండరింగ్ పేరుతోని జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీసినారు. ఆర్థికంగా వ్యవస్థని అతలాకుతలం చేశారు. ఎంతో కొంత ఇమేజ్ ఉండి, ఎంతో కొంత రాష్ట్రానికి ఇమేజ్ తీసుకొస్తుంది, కొంత రెవెన్యూ తీసుకొస్తుంది అనుకున్న అమరావతిని కూడా దాన్ని ఆదిలోనే చంపేశారు. ఇలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి సాధించిన ఒక వికృత క్రీడ ఏదైతే ఉందో రాష్ట్రాన్ని అధోగతి చేసింది ముందు జనం కన్నా. దెన్ ఇప్పట్లో పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని నమ్మే పరిస్థితి లేదన్న చర్చ కూడా జరుగుతూ వచ్చింది. సరే, ఇవన్నిటి నుంచి అవన్నీ కూడా గతంలో జరిగినవి, అవన్నీ అందరికీ తెలుసు. సో వాటి నుంచి ఈరోజు జనం కూడా పాఠాలు నేర్చుకునే మొన్నటి కూటమి ప్రభుత్వానికి అంతటి ఘన విజయాన్ని కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ప్రతిపక్ష నేతగా కూడా మాకు వద్దురా బాబు అని చెప్పి 11 సీట్లకే ఆయన పరిమితం చేశారు. రైట్, 11 సీట్ల కంటే ఈరోజు జగన్కి నిజంగానే ప్రతిపక్ష హోదా రాదు. మామూలుగా టెక్నికల్ అయితే కనీసం 18 సీట్లన్నా ఉండాలి, బట్ ప్రతిపక్ష హోదా కూడా రాదు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సరే, మిగతా పార్టీలను తీసేస్తే ప్రతిపక్ష నేతగా తాను ఉన్నానని ఆయన చెప్తున్నారు కాబట్టి 11 సీట్లన్నా వచ్చినాయి కాబట్టి సరే వైఎస్ఆర్సీపీ తరపున ప్రతిపక్ష నేతగానే ఆయన గుర్తించాలి. దెన్ అటు అసెంబ్లీలో కాదని చెప్తుంది బయట.
కానీ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలోనే చాలా స్మార్ట్గా పనిచేస్తారనే చర్చ ఉంటుంది. చిన్న కార్యకర్త పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతారు ఆయన. పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు సంస్థాగతంగా. అంతేకాదు ప్రతిపక్షంలో ఉంటే వాచ్ డాగ్స్ అంటారు ఎవరినైనా, పార్టీని కానీ ఆ లీడర్స్ని కానీ. ఎందుకంటే ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించే చాయిస్ వాళ్ళకి దక్కుతుంది కాబట్టి, ప్రజల తరపున పాలకపక్షాన్ని నిలదీసే అవకాశం వాళ్ళకి వస్తుంది కాబట్టి, పాలకపక్షం చేసే ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా అద్భుతమైన అవకాశం అది. చట్టసభల్లో అడుగు పెడతామంటే అది మామూలు విషయం కాదు. అలాంటి అవకాశం ప్రతిపక్షం తరపున, ఎందుకంటే వాయిస్ కూడా ఎక్కువగా వినిపించే అవకాశం ఉంటుంది. ఆ వాయిస్ కూడా జనంలోకి ఎక్కువ వెళ్తుంది. జనం ఎప్పుడూ కూడా క్వశ్చన్ చేసే వాళ్ళని ఎక్కువగా లైట్ చేస్తారు. అధికార పార్టీ కంటే ప్రతిపక్షం ఏ అంశాల మీద ఫోకస్ చేస్తుందో అనే అంశం మీదే జనం కూడా ఎక్కువగా ఫోకస్ పెడతారు. అలాంటి అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇంకా తన పార్టీని మళ్ళీ లైమ్ లైట్లోకి తీసుకొచ్చే అవకాశం అది అసెంబ్లీలోకి రావడం అనేది. ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన ఒక పావుగంట అరగంట ప్రెస్ మీట్ పెడితే అది వన్ సైడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే అసెంబ్లీలో కూర్చున్న ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్న జనం కూడా అది వినే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే తను అసెంబ్లీకి వెళ్ళకూడదు అని. ఇంత పనికిమాల నిర్ణయం ఏదీ లేదనేది వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నమాట. ఎందుకంటే తాను అసెంబ్లీకి వెళ్ళకపోగా తన పార్టీ తరపున గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఇదే చేసేవాళ్ళు. గతంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2014 తర్వాత ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కొన్ని రోజులకే పాదయాత్ర చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళక ముందు కొన్ని రోజులు ఆయన అసెంబ్లీకి రిప్రజెంట్ చేస్తూ వచ్చేవాళ్ళు. పెద్ద కారణాలు లేకుండానే చీటికి మాటికి ఆయన అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తూ బాయ్కౌట్ చేస్తూ అసెంబ్లీ స్టార్ట్ 5 నిమిషాలకే వెళ్ళిపోయేవాళ్ళు. బయటకు వచ్చి నాకు మైక్ ఇవ్వట్లేదు, మౌత్ పీస్ లాగా మారారు, చంద్రబాబు మౌత్ పీస్ లాగా అంటూ కూడా ఎమ్మెల్యేలని ఆయన అదేవిధంగా చాలా రకాలుగా హ్యూమిలేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీని ఒక ర్యాగింగ్ కేంద్రంగా క్లాస్ రూమ్ లాగా మార్చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కానీ అంతకన్నా వేధించే ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలతో పాటు ఆయన అసెంబ్లీకి రావడం జరిగింది. తన భార్యని హేళన చేస్తూ ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసిన రోజున ఆయన శబ్దం చేశారు, మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిగానే సభకు వస్తాను అని చెప్పేసి. కానీ తాను రాకపోయినా తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించారు. వాళ్ళని కూడా ఏదో ఒక రూపంలో రోజు బయటికి ఎత్తిపడేస్తూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుకో. ఇక జగన్మోహన్ రెడ్డి సేమ్ ఎప్పుడైతే తను పాదయాత్రలో ఉన్నారో అప్పుడు అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసిన తర్వాత పాదయాత్ర ఉన్నన్ని రోజులు తాను బాయ్కాట్ చేసి బయటకు వచ్చి తాను పాదయాత్ర చేస్తూ ఉంటే తన పార్టీ తరపున గెలిచిన ఏ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. పాపం అక్కడ యాక్చువల్గా చూస్తే తమ కాన్స్టిట్యున్సీ సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటిని అసెంబ్లీలో హైలైట్ చేస్తుంటే సదరు మంత్రులు వాటికి సమాధానాలు ఇస్తారు. వాటిలో కొంతైనా సార్ట్ చేసే అవకాశం దొరుకుతుంది. ఆ సమస్యలు ఒక 10 వస్తే వాటిలో ఒక 5-6 సాల్వ్ అవుతాయి. సో అలాంటి అవకాశం కూడా ఎమ్మెల్యేలకి దక్కకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. సేమ్ సీన్ ఈరోజు రిపీట్ అవుతూ ఉంది. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న కారణం ఏంటంటే తనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి. 3 పార్టీలు కలిసే ఉన్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉంది నేను ఒక్కడనే కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనేది జగన్మోహన్ రెడ్డి మాట. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 23 సీట్లు గెలుచుకున్నారు, 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ మా వైపు ఉన్నారు, ఇంకో 4 లాగేస్తే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా దక్కదు అంటూ కూడా చాలా హేళనగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని లాగేసుకోలేదు, అయినా జనమే ఆయనకి మ్యాండేట్ ఇవ్వలేదు. 11 సీట్లు మాత్రమే ఇచ్చున్నారు. కనీసం టెక్నికల్గా 18 కావాలి. 11 సీట్లు రావడం వల్ల ఆయన ప్రతిపక్ష హోదాకు కూడా అనర్హుడే. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలంటే మంత్రుల తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేయాలి. కానీ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు, వైఎస్ఆర్సీపీలో కొందరు నేతల రిక్వెస్ట్ మేరకు మంత్రులు అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డితోని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆయన పులివెందుల పర్యటన ఉందని చెప్పేసి. యాక్చువల్గా ఆ రోజు అందరూ ఫ్రంట్ గేట్ నుంచి వస్తూ ఉంటే నేను వెనక్ గేట్ నుంచి వస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అడుగున్నారు. అది కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంత యాక్సెప్ట్ చేసినా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి స్పీకర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అంగీకరించట్లేదంటూ తర్వాత రోజు తన మీడియాలో ఇంత పెద్ద లెటర్ రాయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇంత పెద్ద కంప్లైంట్. తర్వాత గవర్నర్కి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేసి. సో ఇప్పటి వరకు కూడా టీడీపీ ఆ దిశగా నిర్ణయం తీసుకుందా లేదా అనేది మనం పక్కన పెడితే, నువ్వు ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అప్పుడు ప్రతిపక్ష హోదా గురించి ఆలోచిద్దామంటూ కూడా ఈరోజు అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళు చెప్తా వస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఏకంగా రఘురామను డిప్యూటీ స్పీకర్గా చేశారు. రఘురామ పేరెత్తితేనే జగన్మోహన్ రెడ్డి నిద్రపోరు. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఆయన మళ్ళీ అసెంబ్లీకి వస్తారని కూడా మనం అనుకోం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముందు వెనుక ఆలోచన లేకుండా ఆయన చేస్తున్న తప్పు ఏంటంటే తను వెళ్ళరు ఓకే, తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా అసెంబ్లీలో ఇవ్వనివ్వట్లేదు. ఎలాగో ఆయన ఒక్కడే ప్రెస్ మీట్ పెడతారు, పక్కన ఆయన పార్టీ తరపున ఎవరు కూడా మాట్లాడరు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడరు.
ఈరోజు వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్తే కనీసం ఇష్యూస్ పక్కన పెడితే తమ కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్యలను అక్కడ రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళని గెలిపించుకున్న ప్రజలు వాటిని చూసే అవకాశం ఉంటుంది, మళ్ళీ వాళ్ళని తిరిగి గెలిపించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ కనీసం తన వాయిస్ వినిపించకపోగా తన పక్కనే ఉన్న ఎమ్మెల్యేల వాయిస్ కూడా ఈరోజు వినిపించకుండా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి నిజంగానే అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ గొంతులు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, మెజారిటీ అంటే 10 మందే ఉన్నారు అక్కడ. ఎమ్మెల్సీలు చాలామంది వెళ్ళిపోతున్నా, రాజ్యసభ సభ్యులు రిజైన్లు చేస్తూ ఉన్నా, చాలామంది సీనియర్ నేతలు ఆళ్ల నాని దగ్గర నుంచి ఈ రోజున కిలార్ రోసీ వరకు చాలామంది సీనియర్ నేతలు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నా ఎవరు కూడా నాకు ఎమ్మెల్యేలు ఉన్నారులే అన్న ధీమా జగన్లో ఉంది. ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అవకాశం రాకపోతుందా, మళ్ళీ గెటైన్ కాగలుగుతామా అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా తమను కూడా అసెంబ్లీకి వెళ్ళనీయకుండా చేస్తున్న తీరు మాత్రం వాళ్ళు నిజంగానే తీసుకోలేకపోతున్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఒక ఈగో అనమాట, తన వాయిసే ఉండాలి, తానే మోనోపలిగా ఉండాలి అనేది యాక్చువల్గా హిస్ క్యారెక్టర్. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తను మాట్లాడిన చోట తన పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడాలి అనేది ఆయన పంతం, అందుకే వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. నిజానికి ఇది కారణము. కానీ వాళ్ళకి మాత్రం తమ సమస్యలను, తమ కాన్స్టిట్యున్సీ సమస్యలను అసెంబ్లీలో వినిపించే అవకాశాన్ని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. అంత ఖర్చు పెట్టుకొని అంత కష్టపడి 2 ఏళ్ళు జనంలో ఉండి గెలిచిన సందర్భాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆ వాల్యూ కూడా నిలబెట్టట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మూకుమ్మడిగా ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా బాట పట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. సీక్రెట్గా కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవల భేటీ అయినట్టు 3 రోజుల క్రితం సీక్రెట్గా భేటీ అయినట్టుగా కూడా చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి తెలిసి ఉలిక్కిపడినప్పటికీ కూడా అయినా సరే అసెంబ్లీకి వెళ్ళే అవకాశం మాత్రం వాళ్ళకి ఇవ్వట్లేదు. అలా అని జగన్మోహన్ రెడ్డి మాటను కాదని అసెంబ్లీకి వెళ్తే ఈరోజు ఆ పార్టీ పూర్తిగా కొలాప్స్ అయినట్టే, ఎందుకంటే ఉంది 10 మందే కాబట్టి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి చూడాలి. ఈరోజు కౌన్సిల్లో ఎమ్మెల్సీలు వెళ్తూ ఉన్నారు, బొత్స లాంటి వాళ్ళు కూడా అక్కడ చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దువ్వాళ్ళ లాంటి వాళ్ళు ఏదో హడావిడి చేశారు. సో అలాంటి అవకాశం ఎమ్మెల్యేలకు కూడా వస్తుంది హౌస్లో, అది మీడియాలో ఎక్స్పోజ్ కూడా అవుతుంది, పార్టీ తరఫున ఫైట్ చేస్తారనే స్పిరిట్ కూడా ఉంటుంది. కానీ తాను ఎక్కడ తన అసెంబ్లీకి వెళ్తే తను గెయిల్ చేస్తారని భయమా, అదే పవన్ కళ్యాణ్, అదే జగన్మోహన్ రెడ్డి, అదే చంద్రబాబు నాయుడు, అదే లోకేష్ తను హ్యూమిలేట్ చేస్తారని భయమా, మిగతా ఎమ్మెల్యేలు తను ర్యాగింగ్ చేస్తారని భయము, కానీ వాళ్ళకి ఫేస్ చూపించలేకపోతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే ఈరోజు ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తోంది. సో ఈ కారణంతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారని చర్చ ఉంది. అయితే మూకుమ్మడి రాజీనామాల దిశగా ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నారని మాత్రం వైఎస్ఆర్సీపీలోనే కాదు చాలా సీరియస్గా ఇది రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంది. తమకు సన్నిహితులతో కూడా ఎమ్మెల్యేలు ఇదే చెప్పుకొని అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కూడా వాపోతున్నారన్న కొంత లీక్ కూడా బయటకు వస్తూ ఉంది. మరి ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతవరకు కట్టడి చేయగలరు, ఇలాగే అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన అదే స్థాయిలో తన మోనోపల్ని కొనసాగిస్తే ఆ పార్టీ ఎంతవరకు లైమ్లైట్లో ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.